నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. విద్యాశాఖ ఎంతోమంది ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి ఆ శాఖ ఉపయోగపడేటువంటి ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. అది పేదల పిల్లలైనా పెద్దల పిల్లలైనా ఎవరైనా విద్యాశాఖ ఇచ్చేటువంటి చదువు అంటే ఎక్కువ శాతంగా పేదలకు ఉపయోగపడుతుంటుంది. గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, హాస్టల్స్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి విద్యాశాఖ అనే మంత్రి కరెక్ట్గా ఒక విద్యావంతుడై ఉంటే బాగుండేదేమో. విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు తెలిసినటువంటి వ్యక్తి ఉంటే ఇంకా మెరుగ్గా ఉండనేమో పాలన అన్న రీతిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆలోచనలో పడ్డది. ఎందుకు అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారంటే మన గౌరవనీయులు నల్లమల్ల పులిబిడ్డ కొండారెడ్డిపల్లి కొదమ సింహం, కొడంగల్లు గాండ్రించే పెద్ద పులి రేవంత్ రెడ్డి అని ఉన్నాడు. నేను చెప్పిన మాటలు కాదు ఇవి. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పాటలల్లా, ఆయన పాటలల్లా నల్లమల్ల పులిబిడ్డ కొండారెడ్డిపల్లి కొదమ సింహం అని చెప్పి రాసుకున్నారు. అయితే ఈ యొక్క సింహం ఏం చేస్తూ ఉన్నది ఇప్పుడు అంటే పేద పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో వాళ్ళని తినే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఏం అవగాహన ఉంది విద్యాశాఖ మంత్రిగా ఆయనకు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉంది. ఇక్కడ విద్యార్థులు రోడ్ ఎక్కుతా ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్లు అడుగుతూ ఉన్నారు, నోటిఫికేషన్లు అడుగుతూ ఉన్నారు. ఎంత కూడా కొత్త గందరగోళమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దానికి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఏమైనా సమీక్షలు చేసిండాయా అంటే దానికి సంబంధించి ఏం చేసిండు అంటే ప్రైవేటు కరెంట్కి సంబంధించినటువంటి స్కూళ్ళ ఓపెనింగులు చేస్తూ ఉన్నాడు. ప్రైవేటు విద్యా వ్యవస్థలను పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ ప్రధానంగా రేవంత్గా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యో రేవంత్ నాకు విద్యాశాఖ గురించి ఎందుకు తెలియదు? ఆయన కూడా ఒకప్పుడు విద్యావంతుడే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. ఎందుకు ఈ టాపిక్ వచ్చింది ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించిందంటే ఆ ముఖ్యమంత్రిగా అయినటువంటి నేపథ్యంలో, ఆయన తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా అయినటువంటి నేపథ్యంలో ఎంతమంది చచ్చిపోయారు గురుకులాలల్లా ఫుడ్ పాయిజన్లు అయ్యి అంటే దాదాపు 130 పైచిలుకు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడి చనిపోయినటువంటి నేపథ్యం. 31 నెలలలో మొత్తం ఫుడ్ పాయిజన్లే. పేద పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలల్లా, ప్రభుత్వ కళాశాలలల్లా, గురుకులాలల్లా చదివించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మరి ఎక్కడ సమీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నాయంటే దాని మీద కనీసం క్లారిటీ లేనటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏమైనా సమీక్ష చేసి అక్కడ ఏమైనా పట్టించుకుంటారా అంటే అంత ఊరికొచ్చి ఊర్లలోకి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో పడతారు. మరి నల్లమల్ల పులిబిడ్డ నల్లమల్ల కొదమ సింహం ఏం చేస్తూ ఉంది అంటూ కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దీనికి సంబంధించినటువంటి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి విషయంలో, తర్వాత ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయంలో గత సంవత్సరానికంటే లాస్ట్ 25 to 26 ఇయర్ అకాడమిక్ ఉంటుంది చూసిరా, దానికంటే ఇప్పుడు 2026-2027కి సంబంధించినటువంటి ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపు -1 lakh పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను, ఈ 1,00,000 మంది ఎక్కడ పోయారు అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రభుత్వం కాదని ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ అయ్యారు. ఇది విద్యాశాఖకు సంబంధించినటువంటి పెద్ద దెబ్బ. తర్వాత ఇక్కడ గతంలో ఎంతుండే అంటే ఇక్కడ ఒకసారి చూసుకుంటే గతంలో 21.39 సంబంధించినటువంటి లక్షల 21.39 లక్షల టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చింది ఎంత? కేవలం ఎంత వచ్చారంటే 17.73 లక్షల
సంబంధించినటువంటి అడ్మిషన్లు అయినాయి. దాదాపు ఎంతమంది దగ్గర అంటే ఈ యొక్క ఏదే 2026 2027 సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్లో ఆల్రెడీ 21,39,000 సంబంధించినటువంటి పెట్టుకుంటే 17,73,000 అడ్మిషన్లే అయినాయి ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పేసి బయటికి వచ్చినటువంటి నగ్న సత్యం ఇది. ఇంకా డెప్త్గా వెళ్తే ఇక దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో షూజు, బెల్టు, యూనిఫాము అంతా కూడా ఆర్భాటం తప్ప ఏమీ లేదు అంటూ కూడా ఒకటి. అంటే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టినా కూడా ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలల ముఖం చూడనటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఇక్కడ టార్గెట్ ఇక్కడ రీచ్ కాలేదు అంటేనే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పాఠశాలలను ఎవరు నమ్మటం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాం. అంటే గత సంవత్సరానికి ఇప్పటికే 1,00,000 మంది వెనుకడుగు వేసిరు గురుకులాలకు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు పోకుండా అని అంటే వాళ్ళు ఎక్కడ పోతా ఉన్నారు? ప్రైవేటు సంబంధించినటువంటి స్కూల్ సైడ్ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యము. ఇక్కడ ఏమనంటే షూస్ ఇస్తా ఉన్నాం, బెల్ట్ ఇస్తా ఉన్నాం, యూనిఫామ్ ఇస్తా ఉన్నాం, ఇవన్నీ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు అక్కడ ఉన్నటువంటి మంత్రులంతా ఎంత ఆర్భాటాలు చేసినా కూడా ఎవరు కూడా తల ఇట్లా పక్కకి ఇట్లా తీసి కూడా ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు చూడనటువంటి దౌర్భాగ్యం తెలంగాణలో కనిపిస్తా ఉన్నది. మరోవైపు ఇక్కడ విద్యాశాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి ఎక్కినటువంటి సందర్భం కనిపిస్తున్నారు. కానీ ఎవరు కూడా శబాష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక శబాష్ అని చెప్పి ఎవరు అనలే. ఇక్కడ గడిచినటువంటి 3 సంవత్సరాలు సుమారు వేసుకుంటే ఈ 3 సంవత్సరాలలో ఏమైంది అంటే రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ పేద పిల్లలు అంటే ఇక్కడ అందాజా 4 లక్షల పైచీలుకు 4 లక్షల పైచీలుకు జనాలంతా కూడా ఎక్కడ పోయారు అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ వైపు పోయినట్టుగా కనిపిస్తా ఉన్నది. మరి ఇంకా రేవంత్ అన్న ఏం చేస్తా ఉన్నాడు? రేవంత్ అన్న ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఏం చేస్తలేడు. విద్యాశాఖ నాతానుండాలా, హోంశాఖ నాతానుండాలా, ముఖ్యమంత్రి నేనే ఉండాలా, మున్సిపల్ మంత్రి నేనే ఉండాలా, మళ్ళీ మీదికెళ్ళి అధికారులు నా మాట వింటలేరు అని చెప్పేసి నేనేం చెప్పాలా? ఇక్కడ ఏడికన్నా పోతే దొంగలేక చూస్తున్నారు అని చెప్పేసి అది నేనే మాట్లాడాలా? అన్నీ నేనే మాట్లాడాలా. బట్ ఏం చేస్తున్నావు దొరా అంటే నాకేం పని ఉందిరా నేను ఖాళీనే కూర్చున్నా అని చెప్పి వెనకడికో సామెత ఉంటుంది. మరి విద్యాశాఖలో ఇన్ని లొసుగులు అవుతా ఉంటాయి. విద్యాశాఖలో ప్రభుత్వ పాఠశాలల వైపు పోనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎందుకు ప్రభుత్వ పాఠశాలల వైపు మలపలేకపోయింది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తా ఉన్నాం. గతంలో అంటారు 25 లక్షల పాఠశాలలు ఉంటే 17 లక్షలు 18 లక్షల మందే ఆడ స్కూల్కి పోతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాల కంటే. ఆ రోజు కూడా లెక్కలు మిస్ అయ్యిండు మన రేవంత్ అన్న. 25 లక్షల పాఠశాలలు ఉంటే 18 లక్షలు అంటే మరి ఇంకా స్కూల్కి ఒక్కొక్కరే ఉన్నారా? అసలు ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలు ఎంత, జీతభత్యాలు ఎట్లా వెళ్తున్నాయి? మరి కనీసం గ్రామీణ ప్రాంతాలకు పోతే ఒకసారి గ్రామీణ ప్రాంతాలకు పోతే ఎంతమంది చదివారు గతంలో, ఇప్పుడు ఎంతమంది చదువుతారు? సరే గ్రామీణ ప్రాంతాలకు వదిలేరు, కొండారెడ్డిపల్లికే పోదాం. కొండారెడ్డిపల్లి ఏ మండల కేంద్రం ఉందో ఆ మండల కేంద్రానికి పోదాం. లేకపోతే ఆ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పక్క ఊరా, ఈల ఊరా, లేకపోతే ఇంకేదైనా ఊరా చూద్దాం. ఎంతమంది పాఠశాలలో చదువుతూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో? బ్రేక్ఫాస్ట్ పేరు చెప్పినా కూడా, మధ్యాహ్నం తిండి పెట్టినా కూడా ఎవరు కూడా తలెత్తి ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తలేరు అంటే దానికి నిదర్శనమా, ఆదర్శమా? మరి ఏంది రేవంత్ అన్న ఇచ్చేది ఏంది? నువ్వు ఇడ 31 నెలలుగా 133 మంది దాదాపు 130 పైచీలకు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. నిన్నగాక ఈరోజు నిన్నను ఇక్కడ రేవంత్ అన్న గారి సొంత నియోజకవర్గం, ఆయన కొడంగల్ కాదు కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మున్ననూరులో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి ఎంత దీనావస్థ స్టేజ్కి పోయిరు అంటే ఒకసారి అవి వీడియోలు మా వాళ్ళు ఫస్ట్ ప్లే చేస్తారు, చూడరు సార్. ఎంత దీనావస్థ స్థాయిలో పడిపోయారు అంటే
గురుకులాలలో చదువుకున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు చదువుతుంటే తల్లిదండ్రులకు ఇంటికాడ చెమటలు పడుతున్నాయి. ఇలాంటి వార్తలు చూడడం వాయబ్బా నా బిడ్డకేడ గురుకులం చదువుతుంది, ఏం తిండి పెడుతురో ఏందిరా నాయన, ఉన్నదాన్ని ఎట్లా చక్కగా చూసుకుంటే అయిపోతుంది అని చెప్పి బాధపడుతున్నటువంటి క్షణాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ప్రభుత్వ బడులలో ఎవరికో అప్పచెప్తే వాళ్ళ వల్ల ఫుడ్ పాయిజన్ అయినటువంటి నేపథ్యం చూసినాం గత నవంబర్ డిసెంబర్లో. మరి విద్యాశాఖకి ఏమైంది? విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తూ ఉన్నారు రేవంత్ అన్న మీరు? ఈ ఫుడ్ పాయిజన్ లేనిది అసలు ఏం సమీక్షలు ఏం చేస్తూ ఉన్నారు? మీకు సంబంధించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారు? డిఓలు ఎంఈఓలను ఎంతోమంది గవర్నమెంట్ క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అసలు ఎందుకని ప్రభుత్వ పాఠశాలలలో పేద పిల్లలు జాయిన్ అవుతుంది? ఎంత కూటికి లేకున్నా పొట్టకు లేకున్నా వాని బిడ్డను వాని కొడుకును ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు తప్ప ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాల వైపు చూడట్లేదు. అంటే దానికి కారణం ప్రభుత్వం కాదా? దాన్ని మెరుగుపరిచేటువంటి స్థానంలో లేక, మెరుగుపరచలేక ఈరోజు విద్య అంటే ప్రైవేట్ కరీనా చేసేటువంటి వ్యవస్థ వైపు పోతుంది కదా. ఎన్నో సంవత్సరాలు చదివి ఎంతో బోధన చేయాలని చెప్పి ఎంతో ఇంట్రెస్ట్గా టీచర్లు ఎన్నో ఎగ్జాములు రాసి వస్తే వాళ్ళకు పాఠాలు చెప్పడానికి గోడలు బెంచీలు తప్ప మనుషులు లేకపోతే వాళ్ళెక్కడ వాళ్ళెక్కడ చెప్తారు? మరి ఈ యొక్క విద్యాశాఖ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.